శ్రీ ఆర్ఎస్ సుదర్శనం గారి 100 సమీక్షలు రెండవ భాగం 21/12/20. గోపీచంద్ రాసిన యమపాశ. గోపీచంద్ గారి చివర నవల కాబోలు ఇది. సమకాలీన హైదరాబాద్ జీవిత సులభంగా విపులంగా చిత్రించే ఈ నవలలు కథానాయకుడు సెక్రటేరియట్ గుమాస్తా అయిన నారాయణరావు. కథ అధ్యాయాలుగా విభజింపబడల. మొదటి నుంచి చివరి దాకా ఇంచుమించు కథానాయకుడి స్వాగతం అంటే నారాయణరావు మనోదృక్పథంలో సంఘటనల్ని అనుభూతిని రచయిత ఉన్మీలనం చేస్తూ వచ్చి చివరికి మాత్రం నారాయణరావు భార్య దృక్పథం నుంచి ఒక వ్యాఖ్యానం లాంటిది రచయిత కథ ప్రారంభించడంలో ముగించడంలో కొత్తదనం చూపించారు. జీవిత ప్రవాహానికి మొదలు తుది నిర్ణయించటం కష్టం. కథ కోసం అలా నిర్ణయించినా అది కృత్రిమమే. సంఘటన రీత్యా ఒక నిర్దిష్ట స్వరూపాన్ని ఎన్నుకోవడం కథానాయకుడి మనోదృక్పథం ద్వారా విషయానికి ఒక నిర్దిష్ట స్వరూపాన్ని కల్పిస్తుంది. జీవితాచిత్రణం వ్యాఖ్యం చేయబడ్డవి ఈ నవల. అందువల్లే నవల్లో ప్రవేశించి నిష్క్రమించే కొన్ని పాత్రలు తదుపరి విశేషాలు కథ దృష్ట్యా మనకు లభించాల్సినవి ఇందులో ఉండవు. ఈ నవలలో గడిచే కాల పరిమితి 2 రోజులే. కానీ కథానాయకుడి మనోగమనం ద్వారా కొన్ని ఏళ్ల దాంపత్య జీవి అందులో ఒడిదుడు ఆశా నిస్పృహ మనకు అనుభూతం. మెరపుల మరకులు పండిత పరమేశ్వర శాస్త్రి వీరునామా రాసిన తర్వాత గోపీచంద్ దృక్పథం ఆధ్యాత్మిక హిమవత్ శిఖరాలను సహనము, క్షమ, సానుభూతి, విశ్వాసము జలధారులుగా పర్వత సానువుల్లో ప్రవహిస్తూ సామాన్య మానవుడని పల్లపు నేలకు దిగంగారు. గంగా జరిద అవతరి. ఆ అవతరణ యమపాశ నవల్లో చూడచ్చు. అతన్ని గూర్చి ఆయన దృష్టి అవినీతుడు. కట్టుబాట్లు పెట్టుకుని కూర్చున్నవాడు చాదస్తులుగా తయారవుతారు. అలా కాకుండా జీవితాన్ని ఎడాపెడా కొట్టేవాళ్ళు విశాల దృక్పథం గడించుకోగలుగు. వాళ్ళు జీవితాన్ని బహుముఖాలుగా అనుభవిస్తారు. అందువల్ల బహుముఖాలుగా పరిశీలించాల్సిన అవసరం కలి వారి దృక్పథం విశాలపడుతుంది. నేటి మన నైతిక విలువలు పట్టి విషేధాజ్ఞుడే. నిషేధ బుద్ధితో జీవితాన్ని చూసిన ఏ వ్యక్తి వికసించని ఏ వ్యక్తికి విముక్తి లేదు. జీవితాన్ని బహుభంగుల అనుభవించిన వ్యక్తి సంపూర్ణతను పొందగలడు. జీవితాన్ని గురించి డబ్బు వ్యసనమైతే, భోగాలు మరుపులైతే, ఇంద్రియాలు గుర్రాలైతే మనసు ఒక ముళ్ళ కిరీటమైతే ఇక జీవితానికి ఆదర్శం ఏమిటి? విముక్తి. కానీ విముక్తి ఎలా వస్తుంది? నైతిక విలువల్ని అంటిపెట్టుకుని జీవితాన్ని నిరాకరించడం వల్ల కాదు. జీవితాన్ని కృత్రిమంగా విభజించి ఏదో ఒక ముక్కను బట్టి అదే సర్వస్వం అనుకోవడం వల్ల మానవుడు ఒక ఘనీభవించిన పదార్థమయ్య. అలా తయారైన మానవుల్లో తానకుడు తనకంటే ఘన పదార్థంగా ముడుచుకుపోయింది భార్య. తామిద్దరూ జీవితం అనే గోడ కొట్టబడి ఎండిపోయిన 2 పెడక. అయితే ఆదర్శాల వల్ల నిషేధాజ్ఞలైన నైతిక విలువల వల్ల జీవిత రహస్యం, విముక్తి, స్వేచ్ఛ లభించకపోతే మళ్ళా ఎలా వస్తుంది? జీవితాన్ని యథాతథంగా అంగీకరించి అనుభవించి జీవితానికి పెడగా నిలుతున్న వాళ్ళ కంటే అన్ని విధాలా జీవితాన్ని అనుభవించే వాళ్ళంటేనే నాకు ఇష్టం. ఇక్కడ ఇష్టమే కాదు, నమ్మకం కూడా అంట. పరిస్థితులు మారిపోతున్నాయి, విలువలు మారిపోతున్నాయి. జీవితంలో మహావేగంగా ప్రవహిస్తూ ముందుకు వెలకలెత్తు వేస్తోంది జీవితం. ఆ వేగం ఉనిపిడికి వినూతనమైన అందచందాలు అనేకం బహిర్గతమై కనులకు మెరుమిట్లు గొలుపుతాయి. అవి కొత్తవి కనుక బహుశా మనలు అందుబాటులో లేవు కనుక వాటిని నిరసించడం జరుగుతూ అంటూ జీవిత దృశ్యాన్ని సరికొత్తగా సానుభూతితో ఉత్సాహంగా అవలంబించారు.
ఇందాక చెప్పిన ఆ నవల్లో ప్రారంభమంతా దాన్ని స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. ప్రతి మానవుడు జీవితానికి తన పరిస్థితిని అనుకూలమైన అర్థం చెప్పు విలువలు సాపేక్షమని రిలేటివ్ అని గుర్తించిన గోపీచంద్ జీవితంలో మారటం, ముందుకు పోవటం, రిస్క్ తీసుకోవటం నేడు ముఖ్యమైన విలువలుగా గుర్తి ఈ స్థాయికి అందుకోని జీవితాన్ని చూసి బాధా సర్పదస్తులుగా భయపడేవాడు, యమపాశంలో చిక్కినవాడు చాలా. నారాయణరావు అలాంటి అడుసు తొక్కాల్సి వచ్చిన ఏడుస్తూ తొక్కుతా, కాళ్ళు కడగాల్సి వచ్చిన అంతకంటే ఏడుస్తూ కడుక్కుంటా. కానీ అతడు స్తబ్దుడు మాత్రంగా క్రమంగా జీవితాన్ని గురించిన రహస్యం తనలో ఉన్న రూపం ఏమిటో తనకు తాను గుర్తిస్తుంది. అయితే అప్పటికి నారాయణరావు ముందుకు వెళ్ళే పరిస్థితుల్లో లేదు. గతంతో తెగ తెంపులు చేసుకునే శక్తి తనలో ఉందా అని సందేహిస్తా. అతని కుమార్తె అరుంధతి అంటూ, ఎందుకు రాదు నాన్న, కదలదలుచుకున్న వాళ్ళు ఎప్పుడైనా కదలు, కాటికి కాళ్ళు చాచుకున్న వాళ్ళు కూడా కదలు. పరిస్థితుల ప్రభావం అంటున్నారు కానీ మానవుడు పెరిగిన కొద్దీ పరిస్థితుల ప్రభావం క్షీణిస్తుంది నాన్న. మన సంకల్పంలో ఏదో లోపం ఉండి చేతికి మాటికి పరిస్థితులను సాకుగా జాలుగా అంటే షీల్డ్గా వాడుకుంటున్నామేమో అనిపిస్తోంది నాకు. ఈ ఆత్మవిశ్వాసమే నారాయణరావు వంటి కొత్త యుగపు ఉషారే. సాంప్రదాయకమైన జీవన పద్ధతి, నైతిక ప్రమాణాలు పోయాయన్న నిస్పృహ, ఈనాటి సాంఘిక ఆర్థిక వ్యవస్థ హెచ్చు తగ్గులుగా ఉన్నదన్న అసంతృప్తి, వ్యక్తిగతంగా ఆదర్శాల స్వప్నాలు ఫలించలేదన్న ఆవేదన, వీటన్నిటికీ గోపీచంద్ చెప్పిన సమాధానమే పై ఉదహరించిన వాక్యం. జీవితాన్ని కొత్తగా దర్శించి ముందుకు వెళ్ళదు ఆయన సందేశం. నడక తప్పి మనం బాధపడుతున్నాం కానీ నిజానికి బాధపడవలసిన అవసరం నాకేం కనబడు. ఎవరి బతుకు ఒకరితో పోల్చుకొని వ్యధ పడటం ఎందుకు? మనం చూడగలగాలి కానీ ఏ నడకలో ఉన్న మాధుర్యం ఆ నడకలో అడుగు తప్పకుండా పడితే సరే. ఆంధ్రపత్రిక 12/7/84లో ఇది వ్యాసం అచ్చయింది. చీకటి గదు గోపీచంద్ అంటే చీకటి, స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే చైతన్య స్రవంతి నది అనేట ఆయన దానికి మనకి తెలుగులో ఆద్యుడై పిలకందరికీ ఒకనొక మానస పత్రికలో ధారావాహికంగా ప్రచురిస్తూ గోపీచంద్ పూర్తి చెయ్యని నవల చీకటిగా పూర్తి చేసిన తర్వాతే పత్రికలో ప్రకటించడం సాధారణంగా జరిగే పని. గోపీచంద్ ప్రముఖ రచయిత కావడం ఆయన మాసం వ్రాసి పంపుతున్న నెలల ఉంటే వేస్తూ ఫలితం గోపీచంద్ గారు పోవడంతో నవల అసంపూర్ణంగా నిలిచిపోయి. అంతేకాదు పై విధంగా వ్రాస్తూ ప్రచురిస్తూ పోవడం నవలలో ఉండాల్సిన జిగి బిగి లుప్తం అయ్యాయి. గోపీచంద్ వ్రాసిన ఇతర నవలతో పోలిస్తే ఈ సత్యం మనకు తగ్గు. ఇలాంటి లోపమే డికెన్స్ నవలు, చార్లెస్ మార్టిన్ చెజల్ రిక్విక్ పేపర్స్, డికెన్స్ అంటే చార్లెస్ ఇంగ్లాండ్ రచయిత వంటి వాటిలో గ్రంథం దీర్ఘమవుతూ పోవడమే కాక ఒక్కొక్క గంటలన 2 పేజీల్లో చెప్పాల్సిన 6 పేజీల దాకా కొంతమేర గడిచిన తర్వాత ఎక్కడ కుదించాలో ఎక్కడ కత్తిరించాలో అక్కడ చేసేది ఆ భాగాలు వచ్చాయి ప్రచురణైపోవడంతో వీలుపడి ఫలితం నవల నిర్మాణ దృష్ట్యా దిగువు పోగొట్టుబడి ఒక్కొక్క నెల విధిగా వ్రాయాల్సి రావడంతో మనస్థితి ఒక్కొక్కసారి భిన్నంగా రచనకు ఉన్ముఖంగా ఉండకపోవడం. అలాంటి సమయాలు రచయిత తన ప్రతిభను పూర్తిగా వ్యక్తం చేయలేకపోతాడు. రసవత్తరంగా చిత్రాంతాల్సిన పట్టులు ఏదో హరికథలోలాగా ఈడుతూ సుడిగుళ్ళు తిరుగుతూ కథనం సాగి అటువంటి లోపాలు ప్రచురించిన ఈ 9 ప్రకరణాల నవలలో కనిపిస్తుంది. ఇది ఏ విధంగానూ గోపీచంద్ సాహిత్య కృషిలో చెప్పుకోదగ్గ భాగం మాత్రం కాదంటున్నారు సుదర్శనం.
విషయం మాత్రం ముఖ్యమైనది. గోపీచంద్ ఆత్మకథే. అందువల్లే కాబోలు కాలానుగతంగా మొదటి నుంచి శ్రమ లేకుండా మాసం మాసం రాయచ్చనే నమ్మకం ఆయన అలా ప్రచురణ ప్రారంభించి, కానీ ప్రచురించిన భాగంలో కథానాయకుడైన గోపీచంద్ బాల్యం, మాలుడి తల్లికి అతనికి ఏర్పడ్డ అనుబంధం, గోపాలం స్నేహితులు, చదువు, గోపాలం తండ్రి కృష్ణస్వామి రామస్వామి చౌదరి స్వభావం, ఈ విషయాలు సుదీర్ఘంగా 500 పేజీల్లో చెప్పబడినవే కానీ ఆంధ్రదేశం సాంఘిక రాజకీయ సాంస్కృతిక చరిత్ర సమగ్ర దర్పణమని ప్రచురణకర్తలు చెప్పినందుకు పెద్దగా రుచివేం కనపడదు. బ్రాహ్మణేతర విభేదాలు, కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీల ప్రభావం, ముఖ్యంగా విద్యార్థులమే అక్కడక్కడ స్పృశింపబడిన మాట నిజమే కానీ దీని చరిత్ర సమగ్ర దర్పణం అనటానికి అవకాశమే లేదు. మరొక విషయం, పాత విషయాన్ని చెప్పడంలో, ఆనాటి సంఘర్షణలు, వ్యక్తుల మధ్య సంబంధాన్ని చిత్రించడంలో గోపీచంద్ ఈనాటి తన సమన్వయ దృక్పథం, సహనము, సమాదృష్టి అందులో ప్రవేశపెడుతూ రావటం వల్ల ఆ సంఘర్షణ యథార్థ స్వరూపం మారి అప్పటి ఉద్వేగ తీవ్రత అది అనుభూతిగా పాఠకుడి మనస్సుని ఆకట్టుకోలేకపోతుంది. గోపాలం యొక్క మనస్థితిని ఎలా మారుతూ వచ్చిందో తెలియజేయటైతే ఉంది కానీ అది సహజంగా స్వతంత్రంగా సంఘటనలు పరిణామం చెందుతూ వచ్చే వైనం మాత్రం అనుభూతం కాల. ముఖ్యంగా ఉత్కంఠలోపి దమయంతి మారుడి తల్లి పైన రచయిత గల అభిమానం, ఆరాధనాభావం స్థాయిని అందుకోవటం, దమయంతి పాత్ర స్పష్టంగా దృశ్యం కావటం, పోతే కృష్ణస్వామి పాత్ర సజీవంగా పలకరిస్తూ, కానీ ఆయన వ్యక్తిత్వాన్ని గూర్చిన విశ్లేషణం కూడా గోపీచంద్ ఇవాళ చేసిన దాన్ని ఆనాటి సంఘంలోకి వ్యాఖ్యానంగా, సంఘటనల వ్యాఖ్యానంగా చూపిస్తున్నట్టుగా గతానుగతాన్ని స్మరించుకుంటూ సరిశీలిస్తూ విశ్లేషిస్తూ గోపీచంద్ ప్రారంభించిన ఈ ఆత్మకథ నవలగా సాహిత్య విలువలకు పెద్దగా నోచుకోకపోయిన ఒక ప్రముఖ రచయిత కలం నుండి రావటం వల్ల, ఆయన జీవిత విశేషాన్ని స్పృశించేదిగా ఉండటం వల్ల ఆసక్తితో ఆదరింపతగింది. ఆంధ్రపత్రిక 19/7/64, ఇందాక కూడా 63. జనపదం దాశరథి రంగాచార్య గారు 1948 నుంచి 1987 వరకు మధ్య కాలం, 1948-1987 మధ్య కాలం నాటి తెలంగాణ ప్రజల జీవితాన్ని, రాజకీయ సామాజిక పరిణామాన్ని చిత్రించడమే ఈ నవల ఉద్దేశమని రచయిత తొలిపలు మనసులో మాట చెప్పారు. రచయిత లక్ష్యం చాలా వరకు నెరవేరిందని చెప్పారు. కేవలం మార్క్సిస్టు దృష్టితో కానీ ప్రజా విప్లవానికి దోహదం చేసినప్పుడే రచన సాఫల్యమనే అభిప్రాయంతో ఈ నవలను ఉపరక్షించే వాళ్ళు అది చాలా అసంతృప్తి కానీ ఒక ప్రాంత ప్రజల మనస్తత్వం ఒకానొక చారిత్రక ఘట్టంలో అది రూపొందించిన తీరు నవల వంటి సాహిత్య ప్రక్రియ ద్వారా చిత్రించబూనుకున్న రంగాచార్య వేసుకున్న పథకం, ఎన్నుకున్న పాత్రలు, వాళ్లలో చూసిన పరిణామం వగైరాలు ఔచిత్యపూర్ణంగానే ఉన్నాయని అంగీకరించగలరు. ఇక్కడ మార్క్సిస్టు లేక మరో ఆదర్శం ప్రకారం ఏ పాత్ర ఎలా ఉంటే బాగుండేది అనే ప్రశ్నకు స్థానం లేదు. వాస్తవానికి దగ్గరగా ఏం జరిగిందో ఆ చరిత్రకు ప్రతిబింబంగా పాత్రలు, పరిణామాలు ఉన్నాయా లేదా అనే ప్రశ్నలు చాలా వరకు ఉన్నాయనే సమానం. పోతే కొన్ని పాత్రల విషయంలో రచయిత తన అభిమానాన్ని, రొమాంటిజం వ్యక్తం చెయ్యక మానల. అలా చేసినతో సెంటిమెంటలిజం, అయోమయత్వం ఏర్పడి కొత్త మీద నవల పాఠకుడి యథార్థ జీవితంతో అనుభూతి కలిగిస్తూ ఉండడం, తెలంగాణ గ్రామీణ ప్రజలను కూర్చిన అవగాహన పెంపొందిస్తూ ఉండడం నిర్వివ. నవలలో మంగమ్మ భర్త జగ్గయ్య మరణానికి కారకుడైన ఉద్యమద్రోహి రాముడే ఆమెను చేరదీసి గర్భవతిని చేస్తాడు. వీరభద్రం మార్క్సిస్ట్ ప్రజానాయకుడు,
శాసనసభ్యుడు ఆమె పక్షం మాట్లాడేందుకు రాముడి దగ్గరకు వెళ్ళి రాముడు మొదట్లో భయపడి డబ్బు పరిహారంగా ఇస్తానని పెళ్లి చేసుకోవటం మాత్రం సాధ్యం కాదని వీరభద్రం ఒప్పుకో నలుగురికి చెబుతాననేసరి రాముడు తెగించి అడ్డం తిరిగి వీరభద్రమే మంగమ్మ ఇంట్లో ఉండటం వల్ల అతడే కారణమై ఉంటాడని భావిస్తారు. ఇక్కడ వీరభద్రం జావగాయబ చివరకు వీరభద్రం మంగమ్మను పెళ్లి చేసుకోవడం ఆమె పిల్లవానికి పితృత్వం వహించడం లోకం దృష్టి కానీ ఆమెను సోదరిగానే చూడటం ఈ వివాహం మూలాన తమ ప్రేమించిన స్త్రీ దూరం కావటం వగేరా చిత్రణ సెంటిమెంటల్గా మార్క్సిస్ట్ దృక్పథాన్ని కార్యవాదిత్వానికే సహజత్వానికి కూడా భిన్నం. వీరభద్రం వ్యక్తిత్వంలోని ఆదర్శవాది సెంటిమెంటలిస్ట్గా కనిపిస్తూ అడుగడుగున అతని వైఫల్యాన్ని నిరూపిస్తారు. మంగమ్మ వ్యవహారాన్ని పరిష్కరించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. విధవయ్యి గాలిదాలిన మంగమ్మ వివాహంతో ఉద్ధరించే అవసరం ఏం కనపడదు. అలా చేసినందు ఆమెకు ఆమె పిల్లవాడికి జరిగిన మేలు లేదు. వీరభద్రం మొదటి రోజుల్లో ప్రేమించిన సరస్వతి, విద్యావతి, విద్యప్రభాది బలరామయ్యను ఖద్దరు వేషధారిగా మారిన భూస్వామి వయసు మీరిన వాణ్ణి వివాహం చేసుక ఇది మారిన పరిస్థితుల్లో ఏర్పడిన ఒకనొక పరిణామంగా వాస్తవ చిత్రణగానే. కానీ వీరభద్రం సరస్వతి హాస్పిటల్లో కలుసుకున్నప్పుడు వాటిద్దరి మధ్య రచయిత పెట్టిన సంభాషణ మనం దూరంగానే ఉందాం, ప్రేమించుకుందాం వగైరాలు చక్కని వాస్తవిక నవలను కాస్త చౌకబారు రొమాంటిక్ రోకటి పాటలు తప్పుదారిపై ఇలాంటి సెంటిమెంటే మంగమ్మ పాత్రను కూడా ధ్వంసం చేయి. ఒకనొక సన్నివేశంలో మంగమ్మ ప్రజావాహి చక్కటి ప్రాతినిధ్యం వహిస్తూ ఎలక్షన్లో నిలబడి నాయకత్వం వహిస్తుందన్న సందర్భం మంగమ్మను రాముడు రహస్యంగా వెళ్ళి ప్రాధేయపడ మంగమ్మ ఎందుకము జీవితాన్ని ధ్వంసం చేసి అన్ని విధాలుగా స్వార్థపరుడుగా నీచుడుగా బతుకుతున్న రాముడిపై మంగమ్మ ఈ త్యాగం ఎందుకు చేసిందో రచయిత తగిన సమర్థతతో చూపడు. ఇక్కడ మళ్ళీ రొమాంటిక్ సెంటిమెంట్ నవల యథార్థ చిత్రణకు దెబ్బ. చెల్లర దేవుళ్ళు నవల ముగింపు ఏ విధంగా ఆ నవలకు దిష్టి చుక్క అయ్యిందో ఈ నవలలో స్త్రీ పురుష ప్రేమను గురించిన రొమాంటిక్ సెంటిమెంట్ త్యాగం రచయిత ప్రతిభకు పట్టిన గ్రహణమై నవల సహజ వాస్తవికతకు భంగంగా ఈ నవల తరువాయిలోనైన రచయిత వాస్తవిత దృక్పథాన్ని స్పష్టత తెలియగలుగుతారని ఆశిద్దాం. ఆంధ్రపత్రిక 15/6/1977 ఈ వ్యాస ప్రచురణ. నవీన్ ఉపేందర్ విద్యార్థి దశలో వివాహానికి పూర్వమే కాలుయ సవకవారు స్త్రీలతో సంబంధం పెట్టి అతను వివాహం చేసుకున్న శకుంతల పరిస్థితుల ప్రాబల్యం వివాహమైన తరువాత చీకటి తప్పు చేసి పశ్చాత్తాపడి తన్ను క్షమించమని ప్రార్థన భగవాన్ని క్షమించి మార్గంలో పెట్టిన వ్యవస్థ సంప్రదాయం నీతి గౌరవ స్త్రీని మాత్రం దారుణంగా విడేసి ఆమెను హింసించి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసి ఏమిటి పక్షపాతం? ఇది ఈ నవల వేస్తున్న ప్రశ్న. ఉపేందర్ పతనానికి కారకుడైన ప్రభాకర్ మనస్తత్వ చిత్రములు స్త్రీ పట్ల వ్యామోహమనే సహజ ప్రవృత్తి మన సమాజంలో పొందిన విపరీత పరిణామాన్ని అది ప్రథమ యవ్వనావస్థలో ఉపేందర్ వంటి అమాయకుల మీద చూపే దుష్ట ప్రభావాన్ని రచయిత సమర్థంగా చిత్రించారు. ప్రభాకర్ తరువాత గురునాథం కొండ ముదిరితే ఊసర వెళ్ళైన విద్యార్థి దశలో ప్రభాకర్లా ఉండేవాడి తర్వాత జగన్నాథంగా తయారు. జగన్నాథంలో కన్యాశుల్కంలోని గిరీశం ఛాయ రెండు కండి ప్రభాకర్ జగన్నాథం వంటి చీల పురుగుల దగ్గర పాఠాలు నేర్చుకున్న ఉపేందర్ ఇటువంటి వాతావరణంలో స్త్రీ బానిసత్వమే కలిపి భార్యను ఇంట్లో 4 గోడల మధ్య అందంగా అణకుగా పరిపాటు చేసుకుంటూ ఆడపిల్లలకు కావలసినది అందిస్తూ వనిద్దాను లలితమ్మలా ఉండాలి అనే అభిప్రాయం అతని రక్తంలో జీర్ణించుకుపోయి అందమైన శకుంతల కొంత చదువుకొని పట్టణ వాతావరణంలో పెరిగిన శకుంతల ఈ పంజరంలో హింస అనుభవి
ఆమెలో కసి, ఆ ఇంటి వాళ్ళ మీద పగ కలిగించిన వెర్రి ఆవేశం ఆమె జగన్నాథాన్ని ఆహ్వానించేలా శకుంతల పాత్రను తీర్చిదిద్దడం రచయిత ఎంతో మెలకువ ప్రదర్శించి శకుంతల చలం పాత్ర మూసలో తయారైందిగా. ఇక్కడ సెక్స్ విషయంలోనూ అసంతృప్తి కాదు ప్రధ. తన వ్యక్తిత్వానికి, తను మనిషిననే భావాన్ని గుర్తింపు లేని వివాహ వ్యవస్థ మీద చేసిన తిరుగుబాటు. శకుంతల కారుజ ఫలితం అంత దారుణంగా ఉంటుందని ఆమె ఊహించదు. అసలు ఊహకే అవకాశం లేని విధంగా హింస ఆమెను ఈ సాహసానికి పురికొల్పి ఆమెకు పుట్టింటి నుంచి రక్ష కూడా క్షమ కానీ ఆదరణ కానీ లాభించదు. చివరకు చెడిపోయిన స్త్రీల వర్గంలో భర్త మీద, వాళ్ళ కుటుంబం మీద కసి తీరేద ఆ గ్రామంలోనే కాపురం పెట్టు. నవల ప్రారంభానికి ముగింపుకు చక్కని సమన్వయం. చెడిపోయిన స్త్రీలు, సబకవారు స్త్రీలు ఎక్కడో తయారు సంఘానికి చీర పురుగుల్లా వచ్చి చేరడంలా వివాహ వ్యవస్థలో దారుణమైన పక్షపాతం, దురన్యాయమే వాళ్ళని తయారు చేస్తుందన్న సూచన ఈ నవలకు ప్రాణం చదవదగిన నవల. పేరెందుకో పళ్ళాలి. 5/1/1977 ఆంధ్ర వారపత్రిక. మనిషి మిథ్య ఆది విష్ణువు నవలము. ఆంధ్ర వారపత్రిక పోటీల్లో బహుమతి పొంది ధారావాహికంగా వెలువడిన నవల. శంకరం అనే యువకుడు కథానాయకు. అతని కుటుంబానికి, స్నేహితులకు సంబంధించిన కథలు గుదిగుచ్చటంలో ఏర్పడిందే కథా సంవిధానం. కథలు ఒక్కొక్కటి దేనికడిగా ఉన్నా వాటిని గుచ్చెచ్చిన సూత్రం మానవ నైజాన్ని గూర్చి శంకరం చూపే కౌతూహలం. అందువల్ల అతనికి గోచరమయ్యే సత్యం తెల్లనివన్నీ పాలు కాదు, నల్లనివి నీళ్లుగా. శంకరం స్నేహితుడు రంగారావు చాలా అదృష్టవంతుడిగా పైకి కనిపిస్తుంది. అతని భార్య సుజాతకు అతనికి గల కలుపు గోలుదనం కన్నుల పండుగగా స్వర్గతుల్యంగా. కానీ తీరా చూస్తే వాళ్ళు అన్యోన్యానురాగాలు తేలిపోవటం లేదు. అనుక్షణం ఒకళ్ళ మీద ఒకడు ద్వేషం, పగ, ఈర్ష్యలతో సతమతమైపోతున్నారని గ్రహింపుకో. ఇది ఒక కథ. శంకరం అన్నయ్య నిరంజనం. అతను చాలా అదృష్టం. ప్రేమించిన అమ్మాయి ధనవంతురాన్ని పెళ్లి చేసుకు మామగారి కంపెనీలో బ్రాంచ్ మేనేజర్. కానీ అతనికి మనశ్శాంతి. తన ప్రయోజకత్వం మామగారి ప్రాపకం వల్ల మాటుపడిపోయిందని, తన ఆత్మగౌరవాన్ని అవతలి వాడు లెక్క చెయ్యటం లేదని అతడి బాధ. ఇది రెండో కథ. శంకరంతో ఆఫీసులో పనిచేస్తున్న ముఖ్య స్నేహితుడు వాసుదేవరావు, లక్ష్మీపతి, ప్రసాదరావు. వీరు కాక కుసుమ అనే టైపిస్ట్గా. వీళ్ళ నలుగురి కథలు 4 విధ. తీరా చూస్తే కుసుమ శంకరానికి దగ్గర బంధువర్గమే కాదు, సొంత చెల్లెలు. వాసుదేవరావు ఒక అద్భుత కథకు మెలో డ్రామా హీరో అయిపోవడం. లక్ష్మీపతి అజ్ఞాతవాసం చేస్తున్న ధనవంతుడి కొడుకై శంకరం చెల్లెలు సుశీలను పెళ్లి చేసుకోవాలనుకోవడం. ఇది ఆయా వ్యక్తుల వెనకాల ఉన్న మిస్టరీలో. ఈ అద్భుత కథల మధ్య ప్రసాదరావు మేనత్త కూతుని డబ్ల్యూఓ చేయడం అంటే ముగ్గులోకి ఒక కామిక్ రిలీఫ్. అన్నిటికంటే మనసును ఆకట్టే కథ వృద్ధుడు జానకీరామయ్య. కానీ ఆయనకు ఒక అద్భుతమైన జీవిత రహస్యం అంటగట్టి కుసుమను ఆమె కూతుర్ని చేయడం కేవలం రచయిత చాపల్యమే. జీవితాన్ని అంటిపెట్టుకొని కథ నడుస్తుందంటూ కథని గూర్చి తన అభిప్రాయం చెప్పుకున్న రచయితపై చెప్పిన మిస్టరీలను ప్రవేశపెట్టడం చూస్తే కల్పనలు, అభూత కల్పనలు, అద్భుత రహస్యాలు జోలెందుకు? ప్రతి మనిషికి ఏదో ఒక మిస్టరీ ఉంటుంది. అది ఊహకి కళ్ళం వేసి అదుపులో పెట్టుకోవాలి. కానీ దాన్ని ఇలా సినిమాల గాలికి వదిలిపెట్టడం వల్ల దక్కని నవల చివరిలో బోల్తా కుట్టేసి అసలు ఈ మిగతా కథల జోలికి పోకుండా రంగారావు సుజాతల కథని, నిరంజన పాత్రని పూర్తిగా తీర్చిదిద్ది ఉంటే నవల గొప్పగా ఉంది. అప్పుడు మనిషి మిథ్యా కాదు, మిస్టరీ కాదు, అది తేలి ఉండే. పాత్ర నిర్మాణంలో, కథనలు రచయితకున్న నేర్పు మెచ్చుకోదగి. దాన్ని లక్ష్యశుద్ధితో ఉపయోగించుకుంటే ముందు చక్కని నవలలు వ్రాయ అనే విషయం ఈ నవల నిరూపిస్తుంది. ఆది విష్ణు నవల భారతిలో ఈ సమీక్షపై
వినుకొండ నాగరాజు రాసిన తాగుబోతు నవల. ఈ నవలను ల్యాండ్స్కేప్ నవల అన్నారు. అంతకంటే ఇన్స్కేప్ నవల అనటం బాగుంటుందేమో అంటున్నాడు సుదర్శనంగా. భౌతిక దృశ్య వర్ణన కంటే వ్యక్తి మనస్స్రోతస్సు వర్ణనకి ఇందులో ప్రాధాన్యం. ఇది ఏకపాత్రాభినయం. మాదిగలింగడు తాగుబో కథానాయకు సంధ్యవేళ పొలం దగ్గర బయలుదేరి పడుతూ లేస్తూ చీకటి పడుతుండగా గ్రామం దాటి ఊరు మాటు మణిగే వేళ మాదిగపల్లి చేరత. ఈ ప్రయాణంలో అతని మనస్సంచలన చిత్రమే నవలలో వస్తుంది. అతని జీవితంలో అనుభవాలను స్పృశిస్తూ అతని వ్యక్తిత్వాన్ని చిత్రించే ప్రయత్నం. ఇది ఆధునిక 20వ శతాబ్దంలో నవల పొందిన పరిణామం. సంఘటనల ప్రాధాన్యం క్రమానుగత పద్ధతిని వదిలిపెట్టి కాలగతికి బాహ్య ప్రపంచ గమనానికి ప్రాధాన్యం ఇవ్వకుండా త్రికాల సంకీర్ణమైన వ్యక్తి అనుభూతి మనస్తత్వ వైచిత్రికి ప్రాధాన్యత ఇచ్చే పద్ధతి. ఇది రచయిత చిత్తశుద్ధికి గీతుల భావనాశక్తి సహానుభూతంగా పరివర్తనం చేసి రచయిత పరకాయ ప్రవేశం చేస్తే తప్ప కార్యసిద్ధికి జరగదు. ఈ ప్రయోగాత్మకమైన నవల నాగరాజు ప్రదర్శించిన శ్రద్ధాశక్తులు అభినందించాల్సింది. గ్రంథ రచయిత హెమింగ్వే రాసిన ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీ అన్న గ్రంథాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టు ఈ ఓల్డ్ మ్యాన్ అండ్ ది సీకి నోబెల్ బహుమతి వచ్చింది. హెమింగ్వే శైలిని కూడా అనుకరించాలని. హెమింగ్వే శైలి అద్భుతం అన్నమాట. 2 విషయాలు కృతకృత్యులు కాకపోయినా పర్వాలేదు. లింకని ఏకపాత్రాభినయం, ఒడిదుడుకులు లేకుండా రూపం. లైఫ్ ఈజ్ ఎ టేల్ టోల్డ్ బై అన్ ఇడియట్ అన్నట్టు జీవితానికి తాగుబోతు చిత్తవృత్తికి కూడా సామ్యం. తప్పతాగిన లింగని జీవితానికి ప్రతీక చేయట. అలా నవల చివర పేరాలు సూచించి ముగించడం రచయిత పొందిన ఫలసిద్ధి. ఆడది ఆకలి, పట్టుదల, పగ, పొంగతనం, హింస, బలమైన వాళ్ళు, బలహీనులు, కృతజ్ఞత, చేతకానిదనం, విశ్వాసం గల కుక్క, విశ్వాసం లేని విషజీవు, లోపల అరచేతిలో స్వర్గ, కష్టాలు సుఖ, సుఖంలో కష్టం. ఎన్నో పదజాలాలు చేరిస్తే పారాడాక్సులు సాహిత్యంలో విలువై. జీవితంలో ప్రతినిత్యం అంతా నిద్రవుతుంది. తిరిగి లేచే వరకు పశ్చాత్తాపం లేని జీవుడు. ఇందులో మాదిగలింగ ఈ ముగింపు బాని మనస్సు ద్వారా నవలలో పాఠకుడికి అనుభూతి చెయ్యబడి. కానీ ఇంత కేసి మధ్య రచయిత జోక్యం ఎందుకు? ఎన్నో పదజాలాలు చేరిస్తే పారాడాక్సులు సాహిత్యంలో విలువైనవి అన్న రచయిత మాటలు, పశ్చాత్తాపం లేని జీవుడు అన్న రచయిత వ్యాఖ్యానాన్ని తీసేస్తే ఆ ముగింపు మరీ చక్కగా అలా ఒక్కచోటేగా. ఈ పొరపాటు ఈ గ్రంథంలో అక్కడక్కడ బాగా తోడుతుంది. గ్రంథం ఎత్తుగడలో మొదట పిచ్చమ్మని, కూలి మనిషి వెంకమ్మని పెట్టిన వెంకమ్మను గురించి సుదీర్ఘమైన చరిత్ర కథనం చాలా వరకు అనవసరం. ఆ ఇద్దరి మీద లింగడి వ్యక్తిత్వ ప్రభావం చూపించడమే రచయిత ఉద్దేశమైతే అది లింగడి ఏకపాత్ర ప్రాధాన్యతకే భంగం కలిగేంచంత మేర సాగడం శిల్పం దృష్ట్యా లోపం కదా. కావ్యం ఏకాగ్రత అది చెరకుడు. అలాగే కొన్ని చోట్ల లింగడి మనసు ఊహకు సంబంధం లేని రచయిత వ్యాఖ్యానాలు, భావాలు పానకంలో పులకడైపోయాయి. లింగడి పాత్ర సహజంగా సంపూర్ణంగా చిత్రించడం, వాటిని జీవితానికి ప్రతీక చెయ్యడం ఒక విజయం. కానీ హెమింగ్వే పొందిన ఫలసిద్ధి పొందాలంటే ఈ మొత్తం చిత్రణ మీద ఒక ధ్వని రూపమైన సౌందర్య స్ఫురణ కూడా ఉండాలి. ఆ ధ్వని సౌందర్యం సాధించలేకపోయినందువల్ల నాగరాజు గారి విశేష ప్రయత్నం కావ్య గౌరవాన్ని పొందలేకపోతే. శైలి విషయంలో పట్టుబట్టి హెమింగ్వే శైలితారు పై మెరుగులు సాధించబోవటం ఒక్కొక్క చోట హాస్యాస్పదంగా అవుతుంది. భాషకు అనవసరంగా ముక్కలు చెక్కలు చేస్తుంది. అదృష్టవశాత్తు రచయిత యొక్క ఈ పట్టుదల గ్రంథంలోనే కనిపిస్తుంది. తర్వాత వస్తువు మీద దృష్టితో వ్రాయడం శైలి సహజంగా ఉండి ఆ లోపం కనపడ. ఈ నవలకు కూర్చబడిన పరిచయం
కొత్త రచనా విధానాన్ని వ్యాఖ్యానించబోయి లేనిపోని అపోహల్ని కలిగించేదిగా ఉండటం వల్ల తృప్తికరంగా లేదు. భారతిలో పడింది ఈ వ్యాసం. రంగపది దుర్గానంద్ గారిది. ఈయన ఒక రకమైన కవులు, చేతనావర్తన కవుల్లో ఉన్నట్టున్నారు. ఊరు వేదిని లోగిలి పోతరాజు వంశస్థుడు రంగపతి ఆయుర్వేదవై. అతని అన్న మంగపతి పండిత్. కుటుంబంలోని వ్యక్తుల్ని, పెద్దవాళ్ళని, పిన్నవాళ్ళని సుదీర్ఘంగా వారిలోని వైవిధ్యాన్ని వ్యక్తీకరిస్తూ తద్వారా తెలుగుదేశంలో తెలుగువారి నాగరిక సంస్కారం ఈ శతాబ్దిలో వచ్చిన మార్పు అభివ్యక్తం చేసే ప్రయత్నం ఈ నవలలో కథ అంటూ పెద్దగా ఏం లేదు. రంగపతి ఇద్దరి అల్లులలో చిన్నలుడు అంభోనిధి పండిత్ కవి. తిరుపతి వెంకట కవుల ప్రభావంతో ప్రస్తరిల్లిన అవధానాల పద్యాల సాహిత్య సంరంభానికి పడి నవలలో ఇతని ప్రతిభ తెరసాడు దీపం. కారణం రచయిత ఉద్దేశంలో అందమైన స్త్రీలో సిగ్గువన ప్రతిభ కూడా బిడియం అవసరమ. పూర్తి వికాసం పొందిన తరువాత బిడియం సాహసంగా మారుతుందట. అంభోనిధిలో బిడియం సాహసంగా చివరిదాకా రూపొందనేది. ఇల్లరికప్పుడు అల్లుడిగా వచ్చినట్టు చివరి వేదిని పొలంలోనే స్థిరపడిపోవడం సాహసం బయట పడలేదు. రంగపతి అన్నగారైన మంగపతి కొడుకు భగీరథ్ లండన్ వెళ్ళి బిఎస్సి చదివి వచ్చా. కుమార్తెకు జూచి అనే పేరు పెట్టడం, జూలియను పెట్టడం, కుక్కని పెంచడం, ఇంగ్లీష్లో మాట్లాడటం వగైరా విషయాలు పాశ్చాత్య నాగరికత ప్రభావం లోలైన భారతీయుని ప్రతి. ఒకసారి అంభోనిధి భగీరథుడు తారసిల్లి సాహిత్యాన్ని గురించి వాళ్ళ భిన్న భిన్న ప్రాచ్య పాశ్చాత్య లక్ష్యాన్ని గురించి మాట్లాడుకుంటారు. తర్వాత అంభోనిధి ఏర్పాటు చేసిన నీలకంఠ శాస్త్రి అష్టావధాని భగీరథుడు అష్టావధానంలో భగీరథ్ కొంత అసహనంతో కానీ అన్యాయంగానే గ్రామ మనసభని మందలించడం కారణంగా కొంపలంటూ గ్రామంలో వైషమ్యాలు చల్లలే. భగీరథుడు కొందరు రౌడీల అండగా పెట్టు మనసభ వర్గం రంగపతి కుటుంబం వాళ్ళ మీద, పోతరాజు దొడ్డి మీద కక్షగడు. రచయిత ఉద్దేశం పాశ్చాత్య నాగరికత సంస్కారం సత్సంబంధమైన భావం తద్వ్యావహారిక నీతి ప్రవేశించడం ద్వారా అంతవరకు ఏకంగా ఉండిన పాల వంటి గ్రామీణ సౌహార్ద భావం కాస్త విరిగిపోయిందని ఆరోపించ. ఇది సమర్థనీయమైన చారిత్రకంగా సిద్ధమైన ఆరోపణగా కథలో కూడా దోషం రెండు వైపులా ఉన్నట్టు చెప్పబడి అంచేత భగీరథుడి పాత్ర నవలలో అభివ్యక్తం చెయ్యాల్సిన అంశం ఏదైనా ఉంటే అది ప్రస్ఫుటం కాలా. అయితే మురారి రంగపతి పెద్దలు రచయితకు అభిమాన పాత్రుడు. అతని ద్వారా ఒక సమన్వయాన్ని చరమ సత్యాన్ని సూచించాలని రచయిత ఉద్దేశం కావు. మురారి వ్యక్తిత్వం పుస్తకాలనే స్తంభాల మీద, ఆచారాలనే గోడల మీద కట్టబడిన గుడి వంటిదిగా ఎక్కడికక్కడ మండి ఎక్కడికక్కడ అరిగిపోయి ఆరిపోయి అగ్నిలా ప్రపంచంలో చాలామంది మనిషి ప్రతి విషయాన్ని వెర్రిగా తెలుసుకోవాలి, ఆరాటపడతా. తెలుసుకోవడానికి పూర్వజ్ఞానం ఆధారమై ఉంది. మురారికి అలాంటి ఆధారాలు లేవు. ఎక్కడ ఉంటే అక్కడే అతనుంటా. ఎక్కడా లేని చోట ఎక్కడా లేకుండా లేని చోట కూడా అతన్ని చర్చి కలపలేవు. అందువల్ల అతని వ్యక్తిత్వం తుంపులుగా అని ప్రవాహమే జీవి. ఈ ప్రవాహ దిశను అందుకోలేని వాడు సుభద్రం వల్లే అతని భార్య సుళ్ళు తిరిగిపో. నరం లేని మాంసం శరీరం అనిపించుకుంటుందా? మురారి మాంసంలో నరాలు, ఊహలు, ఆధారాలు ఉన్నాయో లేవో తెలియదు. కానీ అతడు నిర్గుణుడు, నిరాకారుడు మాత్రం కాదు. అతనికి ఆకారము, గుణాన్ని కనిపెట్టే సుభద్రమ్మలో లేదు. అందుకని సుభద్రమ్మను అభినజ్ఞ అనలే. మురారిని మాత్రం చపలుడను. అతడొక్కడే అతని లోకంలో పౌరసత్వపు హక్కులే. అతడు చపలుడు.
అతని చిత్తం చపలం, అతన్ని కొందరు తిక్కమురాలి అని కూడా అంటారు. ఈ నవలలో పాత్రలు వర్ణించిన విధానాన్ని ఈ ఉటంపుకి ఉదాహరణ. ఇందులో స్పష్టత కంటే అస్పష్టత ఎక్కువ. ఇలా 2 చుక్కలు అంటే 2 పుష్పాలు గుర్తుపెట్టిన వాక్యాలు మంచి రచన అనిపించుకో. పైగా ఈ రకం వర్ణనా పద్ధతి వ్యాసానికి పనికొస్తుంది కానీ నవలకు రాదు. నవలా పాత్రలు వారి ఆలోచనల ద్వారా, మాటల ద్వారా, చేతల ద్వారా స్వయంగా రూపొందాలి. ఆ సంగతి అలా ఉంచితే మురారి పాత్ర ద్వారా రచయిత వ్యక్తం చెయ్యదలుచుకున్న అంశం ఏవి? మురారి అసలైన సిసలైన మార్పు. ఏ ఆచారాలు, అడ్డుగోడలు, సూత్రాలు, చుట్టుకొలతలు లేని కేవలం మార్పు. సంగీతం, నాట్యం, వేష అతని అభిమానం. అంతేగా మురారి ఋతువుల నడిచి వేషధారణ చేస్తారు. అతని ఋతుధర్మాల మార్పులు గమనించని మనుషులు అతన్ని ఒక పైలా పచ్చీసిగా భావించి లెక్క. అతడు విలాసపురుడు కానీ అతనిలో ప్రకృతి సహజ ధర్మాలు ఉన్నాయి. ఈ ప్రకృతి మానవుడు, న్యాచురల్ మ్యాన్, బాధ్యత, సంయమనం లేదు, స్వేచ్ఛ ప్రవృత్తికి ప్రతీక. కవిత్వంలో దేశీ మార్గ విధేదాలు దృష్టిలో పెట్టుకుని బహుశా రచయిత మురారి అంభోనిధుల రంగపతికి అల్లుళ్ళుగా చేశాడు. మురారి దేశ కవిత్వం లాంటి అతను జనతలో కలిసి వెలిసినట్టుగా మరెవ్వరూ కలియరు. మురారి అత్తమామల్ని లెక్క చేయ. అతనికి స్వచ్ఛంద పిల్లల భవిష్యత్తు విషయమై ఆలోచించ. కొడుకు అభివృద్ధి గుర్తించి వాడిని డోలు వాయించడం నేర్చుకునేది మంగలి ఇంటికి పంపి. ఈ విషయమై మురారి సుభద్రమ వివాదపడ. మురారి కొడుకును కూతుర్ని వెంట పెట్టు దేశం మీదకి వెళ్ళిపోదు. కూతుర్ని కులస్తుడైన ఒక బస్సు డ్రైవర్ కట్టబెట్టి చక్కా. ఇక్కడ వరుడు కులం అనేది మదే కావటం ఎందుకు? కట్నం కానుకలు ఏ హడావుడి లేక ఎవరికి చెప్పకుండా కూతురి పెళ్లి చేసి వచ్చాడు. అందరూ విడ్డూరపడి. ఇది రచయిత మురారి ద్వారా సూచించదలుచుకున్న ఒక రకం సాంఘిక విప్లవం కావచ్చు. కట్నం వగైరా వివాహ సమస్యలు మానవతా దృక్పథం నుంచి పరిష్కారం. గ్రామ వైషమ్యాల విషయంలో మురారి ప్రభు. అబ్బాయిలు మంది సన్యాసుల దేశం. బుద్ధుడు మన దేశంలో పుట్టి సచ్చారు. గాంధీ మన దేశంలో పుట్టారు. ఆనందం ఇచ్చేది మన కావ్యం. హంసతో సందేశం పంపి మన దుర్యోధనుడు శకుడు ఎప్పుడు గుసగుసలాడుతూనే ఉంటారు. వాడు బాగుపడ్డారా? దేశాన్ని బాగుపరిచారా? ఈ ప్రపంచం బంధన రహిత. సృష్టిలో రహస్యమంటూ ఏం లేదు. మిమ్మల్ని మీరెందుకు ఘాటు పెట్టుకుంటారా? మురారి భగీరథుడి మీద హత్యా ప్రయత్నం జరగకుండా సమయానికి హెచ్చరిస్తుంది. భగీరథుడు రక్షింపబడ్డ అతని కుక్క చస్తుంది. అసలు ఉద్దేశం మానవుల మధ్య విశ్వాసం చచ్చిపోయింది. రాజకీయాలు ఎక్కువయ్యాయని. రంగవతి తన వైద్య పరిజ్ఞానాన్ని మానవ సంతానానికి నేర్పాలనుకొని ఉంటారు. వాళ్లకు దానిలో ఆసక్తి లేదు. శంభుడు కమ్యూనిస్టు పార్టీ అభిమాని. కళాధరుడు సంగీతం అభ్యసించడానికి తంజావూరు చెక్కేస్తారు. రంగపతి మంచానపడి సంధిలో అందరికీ వీడ్కోలు చెప్పి మరణిస్తారు. రంగపతి గతించిన ఒకనాటి తెలుగుదనం, గ్రామీణ తెలుగుదనం రంగపతికి వారసుడవరు. అంభోనిధిలో సంస్కృత పాండిత్య సంప్రదాయమైన నవజీవనానికి కావాల్సి సాహసం, కొత్తదనం లేవు. భగీరథుడు పాశ్చాత్య విద్య, సౌహార్దం, సౌమనస్యం. అతను గ్రామీణ జీవితంలో ఎమడలేకపోవటమే కాదు, గ్రామ సౌహార్దాన్ని భగ్నం చేసి. మురారిలో దేశీయ వైరాగ్యం పాలి. అతనికి బాధ్యత లేదు, వారసత్వం లేదు, విముక్తి స్వేచ్ఛగా. శంభుడు కమ్యూనిస్ట్, వారసత్వాన్ని బొత్తిగా నిరాకరి. రంగవతికి అంటే ఒకనాటి తెలుగుదనాన్ని నేడు వారసులు లేరంటూ నవల ముగి. పోతరాజు నాటిన రాతి స్తంభం వైపు చూస్తూ ఒక పిల్లాడు రాయి విసిరేశాడన్నది చివరి వాడు. కొత్త తరం వాడు తెలుగుదనాన్ని ఎలా పునర్మించే ప్రయత్నం చేస్తారు? ప్రశ్నార్థకమైన తెలుగుదనాన్ని గురించి పై విశ్లేషణ, ఎనాలిసిస్ అసమగ్రంగా ఉందని వేరే చెప్పక్కర్లా. తెలుగుదనం అంటే ఏమిటి?
అది అందరూ వేసుకోవలసిన ప్రశ్న. ఈ ప్రశ్న ఈ నవల రూపంలో వేసిన రచయిత మాత్రం అభినందనే. భారతిలో ఈ వ్యాసం పట్ల విడి విడని చిక్కులు వీరాజీ నాకు ఎక్కడ కనపడ్డా ఈ పేరు అంటానే, విడి విడని చిక్కులు వీరాజీ అనేవాడు, నవ్వేవాడు. చాలా గొప్ప నవల నా లెక్కలు నేను అప్పుడు చదివినప్పుడు.